హాయ్ అండి, నేను మీ సుమ. వెల్కమ్ టు రెసిపీస్ విత్ సుమ. ఈరోజు నేను మీకు మిరియాల రసంని ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మనకి జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు ఇలా వేడివేడి మిరియాల రసంని చేసుకొని అన్నంలోకి వేసుకొని తింటుంటే పుల్ల పుల్లగా మిరియాల ఘాటుతో నోటికి కమ్మగా అనిపిస్తుంది. అలాగే నాన్ వెజ్ తిన్న రోజు చివరిగా ఒక 4 ముద్దలు రసం వేసుకొని తినండి, ఇట్టే అరిగిపోతుంది. ఈ విధంగా రసం చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే ఒట్టి రసంనే తాగేస్తారు, అంత బాగుంటాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికి ముందుగా మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానికోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఉన్నంత చింతపండుని తీసుకోవాలి. దానిని ఒకసారి శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ పోసుకొని దానిలో కొంచెం ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆలోపు మనం రసంకి కావలసిన రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు, అంతే క్వాంటిటీలో జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 7 నుంచి 8 వెల్లుల్లి, 3 రెమ్మల కరివేపాకును తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా జీలకర్ర, మిరియాలు, కందిపప్పు, ధనియాలు మాత్రమే వేసుకొని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత అందులోనే ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకును వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంని తీసుకోవాలి. దానిలోనే 2 బాగా మగ్గిన టమాటాలను వేసుకొని ఈ విధంగా చేత్తోనే మ్యాష్ చేసుకోవాలి. తర్వాత పులుపుకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. తర్వాత పోపు కోసం ఒక బౌల్ పెట్టుకొని అది బాగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దానిలో ఆవాలు, జీలకర్ర కలిపి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దానిలోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ నేను టేస్ట్ కోసం కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ వేయడం వలన రసంకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అదేవిధంగా ఇంగువ డైజెషన్ కూడా చాలా మంచిది. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కారం వాడటం లేదు. మీరు కానీ కారం తినేటట్లయితే పోపులోనే 2-3 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోండి. తర్వాత దానిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ని వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు, టమాటా నీళ్ళను పోసుకోవాలి. ఒకసారి సాల్ట్ చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. దీనిని ఎక్కువసేపు మరిగించుకోవద్దు, టేస్ట్ అంత బాగోదు. ఈ విధంగా పొంగు వస్తే సరిపోతుంది. అంతేనండి, వేడి వేడి మిరియాల రసం రెడీ అయిపోయింది. ఈ వేడివేడి రసంని అన్నంలోకి వేసుకొని తింటుంటే పుల్ల పుల్లగా మిరియాల ఘాటుతో చాలా రుచిగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో రసంని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.